కూలిపోయి ఏ రకంగా 7 మంది మరణించారు. మరి అలాగే కాశీబుగ్గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ రకంగా తొక్కిసలాట్లో 9 మంది ప్రాణాలు కోల్పోవటం, అలాగే ఇంద్రకీలాద్రి కొండపైన కనకదుర్గమ్మ గుడిలో 3 గంటల పాటు కరెంటు నిలిపివేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలు కావా? మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందా లేదా? ఎంతసేపు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురదజల్లటం, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన టార్గెట్ చేసి మరి తప్పుడు కేసులు బనాయించడం, అక్రమ అరెస్టులు చేస్తూ కక్ష సాధింపులు చేస్తున్నారే తప్ప ఏ రోజైనా సరే ఇలా ఆలయాల భద్రత పైన చర్యలు తీసుకోవటం కానీ, మహిళల రక్షణ కోసం భద్రత కోసం చర్యలు తీసుకోవటం కానీ, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి, ఉన్నతమైనటువంటి విద్యను అందించాలి, రైతుల్ని సకాలంలో ఆదుకోవాలి అనే వాటిపైన దృష్టి ఉన్నట్టు మనకి ఏమైనా కనిపిస్తుందా? అసలు అలాంటి వాటిపైన వాళ్ళకి బాధ్యత ఉందా? ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలే. దయచేసి కూటమి ప్రభుత్వం వీటిని గమనించాలి. పదే